నెక్స్ట్ పవర్ఫుల్ ప్రాణాయామ అని చెప్పాను కదా, దీనిని సుఖ ప్రాణాయామ అంటారు. సో సుఖ ప్రాణాయామ అంటే స్లోలీ బ్రీత్ ఇన్, స్లోలీ బ్రీత్ అవుట్. ఇదంతా కూడా ప్రాణాయామ అంతా కూడా ప్రాణిక్ ఎనర్జీతోనే, శ్వాసతోనే సంబంధం. సో ఇదేంటంటే ఎలా చేయాలి అంటే, మీ అరచేతిని వెలికిలా పెట్టుకోవచ్చు, లేదా పొట్ట మీదైనా పెట్టుకోవచ్చు. పెట్టుకొని స్ట్రైట్గా పెట్టుకొని చిటికెన వేళ్ళు బొటన వేళ్ళు మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాము. బొటన వేలుతో కుడివైపు ముక్కుని క్లోజ్ చేసి ఎడమవైపు నుండి శ్వాసను తీసుకొని ఆ తీసుకున్న దాన్ని కుడివైపు నుంచి వదిలేస్తాము. మళ్ళీ అక్కడే తీసుకొని క్లోజ్ చేస్తాము. ఇటు తీసుకోవడం, ముక్కుని క్లోజ్ చేయడం, ఇటు వదలడం, మళ్ళీ అట్టే తీసుకోవడం, ముక్కుని క్లోజ్ చేయడం, ఇటువైపు వదలడం. సో ఇది ఎలా జరుగుతుందంటే, సో ఇది సుఖ ప్రాణాయామ. ఈ సుఖ ప్రాణాయామ చాలా చాలా పవర్ఫుల్. అండ్ ఇంతకు ముందు ప్రాణాయామాలకి దీనికి ఏంటి డిఫరెన్స్ అంటే, ఇంతకు ముందు మనం బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేసేటప్పుడు సౌండ్ చేసాము, శబ్దం చేసాము. కానీ దీనిలో ఎటువంటి శబ్దం లేదు. ఎందుకంటే దీన్ని మనము చాలా స్లోలీ బ్రీద్ ఇన్, స్లోలీ బ్రీద్ అవుట్ చేస్తాం. ఇది ఎంత నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలంటే, మీ ముక్కు దగ్గరికి ఒక పీకాక్ ఫెదర్ని అంటే నెమలి ఈకని తీసుకొచ్చి పెట్టినా కూడా అది కదలకూడదు, అంత స్లోగా ప్రాక్టీస్ చేయాలి. దీని నుంచి ఉపయోగం, ఇది ఎప్పుడు చేయొచ్చు, రోజు చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రాణాయామాలు అన్నీ చేశాక లాస్ట్లో ఇది చేసుకోవచ్చు. ఇది ప్రెగ్నెన్సీ టైంలో దీని నుంచి చాలా పెద్ద ఉపయోగం ఏంటంటే, ప్రెగ్నెన్సీ టైంలో లాస్ట్ ట్రైమిస్టర్లో ఎస్పెషల్లీ 7, 8, 9 ఒక్కోసారి డెలివరీ ముందు కూడా బీపీ లెవెల్స్ చాలా ఎక్కువ అవుతూ ఉంటాయి, అంటే హై బీపీ అవుతూ ఉంటుంది. ఆ బీపీని నార్మల్ చేయాలి అని అంటే సుఖ ప్రాణాయామ ఈజ్ ద బెస్ట్ ప్రాణాయామ. చాలామందికి మేము క్లాసెస్ చేసే హాస్పిటల్స్లో ఎక్కువ హై బీపీతో వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా కనీసం 7 to 8 minutes టైం తీసుకొని ఆ బీపీని నార్మల్ చేస్తూ ఉంటాము. ఒకవేళ బీపీ ఎక్కువైతే కనుక లోపల బిడ్డకి చాలా ప్రాబ్లం, నార్మల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండవు, తల్లికి కూడా ప్రాబ్లం అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకనే ఈ సుఖ ప్రాణాయామం అనేది చేసుకోవాలి.